అందరికీ ప్రైజ్ ది లార్డ్. నాకు ఇప్పటి నుంచి కాదు యేసు ప్రభు మీద నమ్మకం ఉండేది అనేది. దాదాపు వెన్ ఐ వాజ్ 10 సంవత్సరాలు అప్పటి నుంచి మా ఇంటి పక్కన, ఇప్పుడు కూడా అదే ఇంట్లోనే ఉంటున్నాను, ఒక చర్చ్ ఉంది, ఒక సిఎస్ఐ చర్చ్ ఉంది. సండేస్ అయితే నేను అక్కడికి వెళ్తాను, సండే క్లాసులు జరుగుతాయి. సో వేగుగా అక్కడ నేను అప్పుడు వెళ్ళేది, ఎందుకంటే ఆ వయసులో రస్నా బిస్కెట్స్ ఇవన్నీ ఇస్తారు. సో సండే క్లాసెస్ అంటారు, అప్పుడు వెళ్ళేదాన్ని. తర్వాత ఏమైందంటే అప్పుడే వచ్చి కాసేపు మమ్మల్ని కూర్చోపెట్టి యేసు ప్రభు గురించి మాకు చెప్తారన్నమాట. అక్కడి నుంచి ఏదో ఒక ఇంట్రెస్ట్ నాకు ముందు నుంచే ఉండింది. సో నాకు ఒక 16-17 వయసు ఉండేటప్పుడు మా ఎదురింట్లో చాలామంది క్రిస్టియన్ అక్కలు ఉండేవాళ్ళు, చాలా బాగా డ్రెస్ చేసుకుంటారు. నాకు వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెట్టుకోవాలని చాలా ఆశ. కాకపోతే అప్పుడు నా పేరెంట్స్ ఏం చేశారంటే, నేను క్రిస్టియానిటీకి మారిపోతాను అని వాళ్ళు భయపడి నన్ను వాళ్ళతో చేరకుండా చేశారనమాట. అండ్ దాని తర్వాత నాకు ఇది నేను చెప్పాలి, చెప్పకపోతే ఎవరు చెప్తారు, నేను చెప్తున్నాను. ఎందుకంటే నాలో నిజాయితీ ఉంది. నాకు ఇది అబద్ధం చెప్పాలన్నది ఏ ఆడది కూడా దానికి జరిగిన ఈ చెడ్డ విషయాలు చెప్పదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ చెడ్డ విషయంలో కూడా నన్ను యేసు ప్రభు ఎలాగా నన్ను సేవ్ చేశాడు, నన్ను దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు అనేది ఇది నేను చెప్పే తీరాల. ఒక టైం ఉండింది ఈ మలయాళం ఫిల్మ్స్కు ముందు, అప్పుడు అందరూ నేను ఇంకొకరి గురించి నేను చెప్పాలా, నేను మా ఇంటి పరిస్థితి కోసం అప్పుడప్పుడు బయటికి వెళ్ళేదాన్ని. అంటే తప్పుగా, అంటే శరీరం అమ్ముకునేదానికి వెళ్ళేదాన్ని, ఇది నిజం. అప్పుడు ఒక టైంలో నాకు అనిపించింది, జీసస్ నిజంగా ఒక తప్పు చేసేటప్పుడు అలాంటి సందర్భంలో కూడా దేవుడు గుర్తుకొస్తాడా అంటే నాకు వచ్చాడు. జీసస్ ప్లీజ్ ఇది టక్కన అయిపోవాలా, నా వల్ల కావట్లేదు అని బాధపడి నేను ఏడిశాను. అప్పుడు ఒక మాట అనుకున్నాను, నాకు రోజుకి 10,000 రూపాయలు షూటింగ్లో వస్తే, యాక్టింగ్ చేసేదానికి వస్తే, ఇలాంటి చెడు పని జన్మానికి చెయ్యను అని నేను ఒట్టు జీసస్ కాడ ఒట్టేశాను. మీరు నమ్మే తీరాలా, ఎందుకంటే దాని తర్వాత 99 నుంచి 2001 వరకు నేను ఎలాంటి స్టార్ అని మీ అందరికీ తెలుసు. నేను మలయాళం ఫిల్మ్స్లో ఒక రోజుకి 3 లక్షల నుంచి 5 లక్షలు తీసుకున్నాను. అప్పుడు అర్థమైంది, మనం 10,000 రూపాయలు అడిగాము, మనకి జీసస్ ఎంత ఇచ్చి ఉండాడు అని. ప్రైజ్ ద లార్డ్. ఇంకొకటి, అదే టైంలో నాకు చెడు అంటే మళ్ళా శరీరాన్ని అమ్ముకునేదానికి ఆఫర్స్ ఎలా వచ్చాయంటే 10 లక్షలు, 15 లక్షలు. అప్పుడు నేను అనుకున్నాను, మనుషుల్ని ఏమార్చొచ్చు, దేవుడిని మనం ఏమార్చగలుగుతామా? అయితే నేను అడిగింది నాకు వెంటనే ఇచ్చిన యేసు ప్రభుకి ప్రామిస్ చేశాను నేను. ఇప్పుడు నేను ఎలాగా ఆ ప్రామిస్, కేవలం డబ్బు కోసం ఈ ప్రామిస్ని మళ్ళీ నేను బ్రేక్ చేయటమా? ఇది జరగదు అని నేను అప్పటి నుంచి టిల్ టుడే, మీరు ఎస్ అందరూ వైన్ తాగుతారు, నేను వైన్ తాగుతాను, అది అందరికీ తెలిసిన విషయమే, ఐ డోంట్ కేర్. బట్ ఎక్కడైనా నా పేరు తప్పుగా విన్నారా? మలయాళం ఫిల్మ్లో యాక్ట్ చేశాను, అవును, అది కూడా నా కుటుంబాని కోసమే అని చేశాను, అది కూడా నాకు జీసస్ ఇచ్చిందే అండి, కష్టపడకూడదని కదా. నాకు 10,000 కాడ ఎక్కడ, 1,00,000 రూపాయలు ఒక రోజుకు వచ్చింది ఎక్కడ? సో నేను ఇది ఓపెన్గా ఇంత ఎవరైనా మాట్లాడతారంటే నాకు తెలీదు, నేను మాట్లాడుతున్నాను. దీంట్లో నిజం లేకపోతే నేను తప్పకుండా మాట్లాడను. అసలు ఏ ఆడది కూడా ఇలాగ నా లైఫ్లో జరిగిందని చెప్పుకోవటం కష్టం. అండ్ పర్టికులర్గా నేను మనం అనిల్ వచ్చినప్పుడు మన ఇంటికి నేను చెప్పాను, నాకు బైబిల్లో చాలా ఇష్టమైన ఒక పార్ట్ ఏమంటే, ఒక ప్రాస్టిట్యూట్ అందరూ తరుముకొని వచ్చినప్పుడు జీసస్ అంటాడు, మీలో ఎవరైనా ఒక్కరు క్లీన్ అయిన పర్సన్గా ఉంటే ముందు రాళ్ళు మీరు కొట్టండి అని.
ఆమెని ఎవరు కొట్టరు. అప్పుడే లుక్ అట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ జీసస్. ఆయన పవర్ ఏంటి, ఒక్క సెకండ్లో ఎవరు ఆమెని కొట్టలేదు. అండ్ ఆమెకి కూడా ఆయన చెప్పింది ఇంకేదంతా వదిలేసి మంచి విధంగా ఉండమ్మా అని. నాకు ఎక్కడో అనిపించింది, ఏదో నాకు ఇలాగా ఆయన కనికరం చేశారని. సో సచ్చేదాకా నేను ఎప్పుడూ నమ్ముకునే, నేను ఐఎమ్ అ బార్న్ ముస్లిం, నేను కమ్యూనిటీ మారలా, నేనేమీ చేయలా, బట్ నమ్ముతున్నాను. మీకు ఎవరికి రైట్స్ లేదు. ఇది చూస్తున్న వేరే కమ్యూనిటీ వాళ్ళకి, రిలీజియన్ వాళ్ళకి కూడా నువ్వు ఇది చేయకూడదని చెప్పేదానికి ఎవరికి రైట్స్ లేదు. అండ్ నాకు ఇష్టమైన దేవుణ్ణి నేను మొక్కుతున్నాను. అండ్ వి ఆల్ నో ద పవర్ ఆఫ్ జీసస్. అండ్ యేసువిన్ రక్తం జయం అంటారు. ఆయన బ్లడ్తో ప్యూరిఫై అందరినీ చేస్తున్నారు. ఆయన మన కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన. సో నాకు చాలా నమ్మకం ఉంది. సో వి ఆల్ టుగెదర్ విల్ ప్రే. అండ్ మెయిన్గా ఏమంటే, పెద్ద కమ్యూనిటీలో కూడా నీకోసం నేను, వేరే కమ్యూనిటీలో కూడా నీకోసం నేను ప్రార్థన చేస్తానని చెప్పేది చాలా తక్కువ. బట్ మనం క్రిస్టియానిటీలో మాత్రం మనం ఎక్కడున్నా అమ్మ నీకోసం మేము చేస్తాము అని చెప్పి, అక్కడ 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా మన కోసం చేస్తున్నారు. ఇలాగా నాకు చాలా మంచి జరుగుతూనే ఉంది. నేను జీసస్కి చాలా దగ్గర అయ్యాను. ఆయన నన్ను దగ్గర తీసుకున్నాడు. సో ఆశిస్తున్నాను మిమ్మల్ని కూడా ఆయన దగ్గర తీసుకుంటాడు. సో ట్రస్ట్ ఇన్ హిమ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.